మరి ఇంతమంది విద్యార్థులు లక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, ఇది వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ తరఫున అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు రాసే ముందు వరి అవుతారు, రాసేటప్పుడు వరి అవుతారు, రాసిన తర్వాత వరి అవుతారు, వాళ్ళ పేరెంట్స్ వరి అవుతారు, వాళ్ళ టీచర్స్ వరి అవుతారు, వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరైతే? బేసిక్గా అంటే నేను వాళ్ళకి వరి ఎందుకు అవసరం అంటే బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ డూ, దానికి చాలా ఫ్రీ టైం ఉంది. మీరు ఎప్పుడన్నా చూడండి, మీరు బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గమనించండి, మీరు వరి అవ్వరు ఎప్పుడు. బిజీ ఎప్పుడు అవుతారు? ఎవరన్నా మీతో పని చేస్తున్నారు, లేకపోతే మీరు కావాలని పని చేసుకున్నారు. ఆ టైంలో వరి అనేదానికి ఛాన్స్ కూడా, బికాస్ యూర్ ఆక్యుపైడ్, యువర్ మైండ్ ఇస్ ఆక్యుపైడ్. సో ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు నా ఎంప్లాయీ అప్పుడు వచ్చి నాకు ఏదో డబ్బులు కావాలని అడిగాను. అతను వాళ్ళ మదర్ ఎవరికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ అలాంటిది వస్తాడు. నేను ఎప్పుడేం చెప్తానంటే, నాకు చెప్పదు, నాకు జస్ట్ డబ్బులు అండి, నాకు మీకు ఇవ్వాలని ఉంటే నా దగ్గర ఉంటే ఇస్తాను. ఎందుకంటే మీరు నాకు మీ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం గురించి నేను రియాక్ట్ అయ్యి అవునా అలాగా అని నేను అన్నాను. అందుకని ఐ వాంట్ టు రెడ్యూస్ మై టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, విచ్ ఇస్ ద రీజన్. నేను ఇప్పుడు హౌ ఆర్ యూ అంటే, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారు అంటే బాగాలేదు అంటే ఏం చేస్తాను. అందుకని ఆస్కింగ్ ఎ క్వశ్చన్ విచ్ ఈస్ ఇర్రిలవెంట్, విచ్ విల్ నాట్ గెట్ ఎనీవేర్, ఐ ట్రై టు రిమూవ్ ఆల్ దట్ ఫ్రమ్ మై లైఫ్. ఎందుకంటే నా టైం చాలా లిమిటెడ్ కాబట్టి. సేమ్ థింగ్ విత్ వరీ టైం పాస్. అది నేను దగ్గర ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ వరి అవుతాను. ఇప్పుడు వరి అంటే ఒక థాట్ ఫ్రేమ్లోనే ఉంటుంది కదా, ఆ థాట్ ఫ్రేమ్లో మనిషి నైజం బేసిక్గా వై డు వి క్లింగ్ టు నెగటివ్ థింగ్స్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సెక్యూరిటీ రాదర్ దెన్. ఇప్పుడు అదే టైంలో మనం ఇందాక చెప్పినది, నేను పాస్ అయితే నేను పాస్ అవుతానా లేదా, నాకు ఎగ్జామ్ పేపర్ కరెక్ట్గా వస్తుందా లేదా, నా కొడుకు పాస్ అవుతాడా లేదా, ఇవన్నీ కూడా అగైన్ దర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. పాస్ అవ్వకపోతే ఏంటి అని క్వశ్చన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటున్నాను. నేను ఐదర్ నేను పాస్ అవుతాను లేకపోతే పాస్ అవును. మీ రెండింటికి ఒక సొల్యూషన్ మీరు ఆలోచించి పెట్టుకోండి, ఇంకా వరి అనే ఛాన్స్ ఏముంది. సినిమా తీసాం, ఫెయిల్ అవుతుంది లేకపోతే హిట్ అవుతుంది, రెండే కదా అయ్యేది. ఫెయిల్ అవుతుందేమో, హిట్ అవ్వాలేమో అనేది దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. మీ కంట్రోల్లో లేనిది మీ మైండ్లోకి రానికూడదు. ఇప్పుడు యువర్ మైండ్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఫర్ పర్పసెస్ ఆఫ్ వాట్ యూ కెన్ కంట్రోల్. సో బేసికలీ భగవద్గీతలో చెప్పింది ఇదే కదా. నాకు తెలియదు. మీకు తెలీదా? అంటే మనం చేయాలి అంత చూసుకున్నాడు, అది సంథింగ్ లైక్ దట్. అలా కదా, దేవదేవం భజే అలా అనలేదు. మనం విత్తనాలు నాటడం వరకు మన చేతుల్లో ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. ఫైన్, ఫెయిర్ ఎనఫ్. అదే డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ అనే పాయింట్ కాదు. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయబోదు, మీరు విత్తనం పెట్టరు. కానీ బీ ప్రిపేర్డ్, ఐదర్ దిస్ విల్ హ్యాపెన్ ఆర్ దట్ విల్ హ్యాపెన్. ఏమేమి జరుగుతాయి ఇలా ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్కి వాట్ క్యాన్ బి ద పాసిబుల్ అవుట్కమ్స్, దట్ ఈస్ థింకింగ్, దట్ ఈస్ నాట్ వరింగ్. అదే దెన్ ఇదైతే నేను ఏం చేయగలుగుతా, అదైతే ఏం చేయగలుగుతా అనేది మీరు ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఈ 5 అనుకోని కాకుండా 6ది ఏదో జరిగింది, దెన్ టేక్ ద నెక్స్ట్ డెసిషన్. ఇప్పుడు ఆ బ్లాంక్ స్పేస్లో ఉండడం చాలా మందికి కష్టంగా ఉంటుందండి. ఏదో ఒక వరి ఉంటే కనీసం ఆక్యుపైడ్గా ఉంటాం. నేను అదే చెప్తున్నా. అదే అర్థమైంది. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ మోర్, దే డోంట్ వాంట్ టు టేక్ డెసిషన్స్, దే వాంట్ టు ఇండల్జ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ వరీ. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎ వర్డ్, ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు థింక్ చేయాల్సి వస్తుంది. థింక్ చేయడానికి ఇంటెలిజెన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి, అండ్ అండర్స్టాండింగ్ కావాలి. విత్ ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ మీరు అనుకున్నది జరగకపోతే ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు వరి ఎట్లా వస్తుంది అసలు? సో అలాంటి అవాంఛనీయ మరియు జరగకపోతే అది వరి, అనుకుని జరగకపోతే ఏం చేద్దాం అని ఆలోచిస్తే అయిపోయింది. అనుకోని జరిగితే ఏదైనా అదే అప్పుడు నెక్స్ట్ డిసిషన్. నేను 4 అనుకున్నా ఆప్షన్స్, అవుట్కమ్స్. ఈ 4 కాకుండా వేరేది ఏదో అయింది అనుకోండి, అది కొత్త ఇన్ఫర్మేషన్. దెన్ యూ హ్యావ్ టు అగైన్ థింక్ అబౌట్ వాట్ టు డూ బికాస్ ఆఫ్ దట్. అలా కాన్స్టెంట్ థింకింగ్ థింకింగ్ ఇస్ ద పాయింట్. ఫీలింగ్ ఉండదా? థింకింగ్లో కూడా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉండదు థింకింగ్లో? ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వరింగ్. వరింగ్ ఈజ్ అన్ ఎమోషన్, ఇస్ నో డౌట్. థింకింగ్ ఆల్సో ఈజ్ అన్ ఎమోషన్, బికాస్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్పస్. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు, అది ఎమోషనే కదా. అవును. ఆ ఎమోషన్ తోటి మీరు పని చేస్తున్నారు, కానీ దాని రిజల్ట్ వస్తుందా రాదా? వస్తుంది. ఈ పాయింట్ ఏ రాదు, పాయింట్ బి. పాయింట్ ఏ అయితే ఏం చేయాలి, పాయింట్ బి అయితే ఏం చేయాలి.
సో యువర్ ఫార్వర్డ్ థింగ్ ఇస్ టు కంటిన్యూస్లీ టు బి టేకింగ్ డెసిషన్స్ డిపెండింగ్ అపాన్ వాట్స్ హ్యాపెనింగ్. అది ఆ డెసిషన్స్ తీసుకోవడానికి మీరు వరి పక్కన పెడితేనే స్పేస్ వస్తుంది కదా. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ వెన్ యూర్ మేకింగ్ లైఫ్ హ్యాపెన్ మేకింగ్ అదర్ ప్లాన్స్, మేకింగ్ ప్లాన్స్ ఆఫ్ లైఫ్. రైట్. అప్పుడేంటి, నేను ఇలా అనుకున్నా, లైఫ్ ఇంకోటి ఏదో అనుకుంది, లైఫ్ ఇంకోటి ఏదో అనుకుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి ఏదో అనుకుంటా, మళ్ళీ లైఫ్ ఏదో అనుకుంటుంది. సో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మనం చేసేది ఏంటి, మనకున్న నాలెడ్జ్తో తీసుకుంటాం డెసిషన్. సో కాన్స్టెంట్లీ ఇఫ్ యూఆర్ ఫైటింగ్ లైఫ్ బై టేకింగ్ డెసిషన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్, యూ విల్ స్టిల్ కంటిన్యూ టు లివ్. ఇప్పుడు అడవిలో నడుస్తున్నారు, ఆ పులి సడన్గా వచ్చింది. పులి సడన్గా వస్తే ఐదర్ యూ క్యాన్ ట్రై టు రన్, అవుట్ రన్ టైగర్ మీరు చేయలేరు అనుకున్నారు అనుకోండి. అచ్చా, నేను బెస్ట్ ఆప్షన్ ఇస్తాను. నేను అది అర్త్క్వేక్, అదేంటది లటూర్ అర్త్క్వేక్ మహారాష్ట్రలో వచ్చింది 2005లో. నేను ఎయిత్ ఫ్లోర్లో నా అపార్ట్మెంట్. నేను జస్ట్ లెగ్సాను అంటే ఐ ఫెల్ట్ ద బిల్డింగ్ షివర్. అక్కడ క్లాక్ ఏదో ఉంది ఇలా అవుతుంది, అర్త్క్వేక్ అని అర్థమైపోయింది. అక్కడ అర్థమైన తర్వాత నా ఫస్ట్ థాట్ ఏంటంటే, ద వే ద బిల్డింగ్ వాజ్ షేకింగ్, ఐ ఫెల్ట్ ఇట్స్ ఇంపాసిబుల్ నేను లెగిసి బయటికి వెళ్ళి 8 ఫ్లోర్లు దిగి అదంత సీన్ లేదు అనుకుని అక్కడే కూర్చుని ఐ వాంటెడ్ టు లిసన్ టు ద సౌండ్ వాట్ వెన్ ద బిల్డింగ్ బ్రేక్స్ ఎలాంటి చెప్పడం వస్తుందా, ఎందుకంటే అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ వన్ లాస్ట్ మూమెంట్. యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే ద మూమెంట్ ఐఎమ్ కన్ఫ్రంటెడ్ విత్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్. ఇందాక బాంబ్ థియరీ చెప్పిన సేమ్ థింగ్ ఐ లెట్ టు ఎర్త్క్వేక్. ఇది దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ కల్టివేటెడ్ థింకింగ్. ఇది ఒక్క రోజు ఒక రాత్రి కాదు. కల్టివేటెడ్, డెఫినెట్లీ ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. కల్టివేటెడ్ బికాజ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ బుక్స్ ఐ హావ్ రెడ్. వెదర్ ఇట్స్ ఫిలాసఫీ ఆర్ సైకాలజీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దాంట్లో మీరు మిమ్మల్ని సీరియస్గా తీసుకోపోయి మిమ్మల్ని రిమూవ్ చేస్తారనుకోండి ఆ బ్లాక్లో నుంచి, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఐ లవ్ లైఫ్, ఓకే డెత్ వచ్చింది ఏంటి, అది కూడా చూద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ లవింగ్ లైఫ్ ఐ డోంట్ వాంట్ టు డై. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ సిచ్యువేషన్ వెన్ ఇట్ కమ్స్ యూ ఆర్ గోయింగ్ టు డై, ఐ విల్ ఫేస్ ఇట్. అంతే, అంతకంటే ఘోరం ఏమి ఉండదు కదా. సో కాల్డ్ ఏముండదు, ఘోరం కూడా కాదు అది. ఇప్పుడు ఆల్వేస్ మీరు డెసిషన్స్ నోన్ ఎంట్రీలో తీసుకుంటారు. మీకు ఆల్రెడీ యూ విల్ బీ కంఫర్టబుల్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ ఇన్ నోన్ జోన్స్. అన్నోన్ జోన్ నోబడీ వాంట్స్ టు గో, అండ్ డెత్ ఈజ్ ఆల్సో అన్ అన్నోన్ జోన్. కరెక్ట్. బట్ నోన్ జోన్స్ క్లోజ్ అయిపోయి మీరు చచ్చినట్టు ఎంటర్ అయి తీరాలి అంటే దాన్ని ఐమ్ ఓకే విత్ దట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు పులి వస్తుందని అడవిలోకి వెళ్తారు, పులి కోసం కావాల్సినవన్నీ ఆ డబడబడబడాలన్నీ పెట్టుకుని వెళ్తారు, గన్ను. సడన్గా పులి రాలేదు, బట్ ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి గురించి మీరు మాన్యువల్ చదవలేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు ప్లాన్ చేసిన దానికి వేరే ఏదైనా జరిగితే దట్ ఈస్ ఆల్సో ప్రాక్టికల్, దట్ ఈస్ ఆల్సో థింగ్. అప్పుడు మీరు అక్కడ ఉన్న దాంట్లో అదే డెసిషన్ తీసుకోవాలి. కానీ ఆ లోపల తీవ్రత రాదు కదా వర్మ గారు. అంటే మీరు ఏదో ఒక దాని మీద మీ ఎనర్జీస్, వరీ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ యు ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ సంథింగ్. ఇట్ మే బీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నెగటివ్ థింకింగ్ అవ్వచ్చు. రైట్ వర్డ్, బట్ ఓకే, బట్ ఐ అండర్స్టాండ్ ద ఫైన్స్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అయితే అయింది లేకపోతే లేదనుకోండి, యూ విల్ నాట్, అంటే హౌ డు యూ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ టోటాలిటీ? వై ఆర్ వి అగైన్స్ట్ నెగటివ్ ఎమోషన్స్? ఇన్స్టింక్ట్ ఆఫ్ యూ టు ఫీల్, అంటే ఇప్పుడు ఇలా అయిపోతే అలా అయిపోతుంది, అలా అయితే ఇలా అవుతుంది. నేను చాలా సింపుల్గా అగైన్ ఐ క్లారిఫై. To think about what is not in your control and you have no way of influencing it is worry. No, to think about what possible solution can be there in your knowledge and understanding, and then if there is no solution also to accept that there is no solution also a solution. Okay. Yeah. But at least you are conscious in that thought rather than unconsciously being dragged into. Yeah, I am not feeling depressed. Consumed. You are not feeling consumed by that feeling of helplessness. Removed from the thing. You mentally should have the strength to remove yourself. Got it. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వరి రావడం సహజం, కానీ అందులోంచి మనం బయటపడితే కనీసం మార్గం ఉందా లేదా ఆలోచించుకునే ఆ స్పేస్ వస్తుంది. కరెక్ట్. కానీ మనం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతామో, కూరుకుపోయినప్పుడు రాదు, పైగా మనం డ్రైన్ అవుట్ అయిపోతాం, మన బ్యాటరీలు వెళ్ళిపోతాయి, ప్లస్ మనం తెలివిగా ఆలోచించలేము. అంతేనా? అంతే. ఇప్పుడు సింపుల్ థింగ్, నేను యాక్ట్రెస్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. తను కూడా నాలుగు ఆలోచించవచ్చు కదా.
ఇప్పుడు ఇది ప్రాబ్లం, ఈ ఫలానా మేకప్ అని నాకు ఇది ఉంది, ఇది ఏం చెప్పాలి, ఈ మేకప్ పని ఉంటే నేను పని చేయను, నాకు కంఫర్టబుల్గా లేదు, XY అంతే. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సొల్యూషన్ ఓరియంటెడ్ థింగ్. ఒక ప్రాబ్లంకి వీడింత మాట వేసాడు, నేను మళ్ళీ ఎలా చేయాలి పొద్దున్న, అది వరి. యూనో యాక్చువల్లీ నేను తను వచ్చి నాకు చెప్పిన తర్వాత నేను ఎవరైనా తీసేయాలో చెప్పు అని నేను చెప్తే షీ స్టార్టెడ్ లాఫింగ్ బికాజ్ షీ లవ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ద సొల్యూషన్. సో తన వరకు అది తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది అంటే తన వరకు కూడా వాళ్ళ మీద కోపం కూడా పోయింది. అదే సో అలా స్వామి కార్యం స్వకార్యం. మీరు కోపం అనేది కోపం లేకపోతే రైట్ చేసుకునేసి ఉంటుంది, భయం ఇవన్నీ కూడా దర్ ఎవెన్చువల్లీ కమింగ్ ఫ్రమ్ యువర్ ఈగో ఈజ్ ఎనీవే కరెక్ట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకుంటారు. అది కోపం మీకు ఎప్పుడు వస్తుంది, మీరే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది కోపం. భయం అనేది గిడ్లోంచి వస్తుంది టు అన్ ఎక్స్టెంట్. యూనో అప్పుడు నేను రైట్ కాదు, నేను రైట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దృష్టిలో అన్నప్పుడు నాకు మీ మీద ఎప్పుడు కోపం ఏం చేసిన రైట్. యూనో సో దెన్ వెన్ యు ఆర్ ఆబ్జెక్టివ్ అబౌట్ ఇట్, వన్, అండ్ సెకండ్ ఈజ్ you're neither taking others or yourself seriously and you're going with the flow. మనం ఏదో పుట్టాం, ఏదో దేవుడు ఏదో మూడ్లో చేసి పంపించాడు, అయిపోయింది. ఈ పద్ధతి ఎక్కడో మీరు ఎక్కడో పుట్టి నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడ గురించి మాట్లాడుతున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బియాండ్ అవర్ కంట్రోల్, విచ్ ఇస్ జస్ట్ షియర్ యాక్సిడెంట్ ఆఫ్ నేచర్. ఓకే, అలాంటప్పుడు ఇంకొక యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? జస్ట్ వన్ మోర్ యాక్సిడెంట్ అండ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. మీరు అప్పుడు క్లాస్ రూమ్లో వరి అయిపోయి, రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నాక భార్య మీద వరి అయిపోయి, దాని తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళ మీద వరి, మనవలు పుట్టాక వాళ్ళ మీద వరి అయితే ఇంకెందుకు వస్తుంది పదరు? Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.